విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు శాసన మండలిలో ఒక అనౌన్స్మెంట్ అనేది మనం ఇప్పుడే విన్నాము. సో అమరావతికి ఏమో డీప్ టెక్ యూనివర్సిటీ, అలాగే వైజాగ్లోనేమో ఏ యూనివర్సిటీ అని. ఎలా సార్, ఎలా చూడొచ్చు? దీనివల్ల ఎవరికి బెనిఫిట్స్ ఉండే అంటే అవకాశం? ఇవి రెండు కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్నప్పుడేమో ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్ సొల్యూషన్స్ గురించి, బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. అక్కడ ఆల్రెడీ మెడిటెక్ జోన్, ఫిన్టెక్ వ్యాలీ ఇవి కూడా వైజాగ్ లో ప్లాన్ చేశారు. ఇప్పుడు వైజాగ్ లో ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ అంటున్నారు. అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ అంటున్నారు. వాస్తవానికి అమరావతి ఫర్ ఏఐ అన్నారు. మరి మరి ఏఐ అండ్ ఐటీ రెండు ఒక దగ్గర ఉంటే బెటర్ అని ఆలోచించి ఉండొచ్చు. అందుకని రెండు కూడా అక్కడే పెట్టాలి, అంటే వైజాగ్ లోనే పెట్టాలని డిసైడ్ చేశారు. లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే కూడా ఏఐ యూనివర్సిటీ ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీ కింద దాన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఐఎస్బి ఎట్లా అయితే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పిన, యాక్చువల్గా అప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే దానికోసం ట్రై చేశారు. అది ఇక్కడికి రాలే, ఢిల్లీనో బాంబేనో వెళ్ళింది. అది ఆ టైంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పిన సిఐఐ కొలాబరేషన్తో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే రన్ చేసే విధంగా హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. బిజినెస్ కరికులం రిలేటెడ్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్లో కానీ, ఇండస్ట్రీ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ప్రొఫెషనల్స్ను తయారు చేయడంలో అది మంచి పొజిషన్లో ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు అదే తరహాలో వైజాగ్లో అమరావతి ఏఐ యూనివర్సిటీ సేమ్ అదే మోడల్లో, ఆ ఇండస్ట్రీ డ్రివెన్ మోడల్, ఆ టీమ్స్ అదే తరహాలో దీన్ని డెవలప్ చేస్తారు. ఇక అమరావతికి వచ్చేసరికి డీప్ టెక్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. డీప్ టెక్ యూనివర్సిటీని మెడ్రాస్ ఐఐటి, టోక్యో యూనివర్సిటీ, ఎల్ఎన్టీ, టాటా ఈ గ్రూపులతో వీళ్ళందరినీ కూడా అందులో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు. టెక్నాలజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. దాని మీద దృష్టి పెట్టి వీళ్ళు చేస్తారు. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ వీటి మీద కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి, డిలే చేయకుండా. బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది కదా. ఇక్కడ ఇంకో సంవత్సరం టైం తీసుకుంటే విద్యా సంవత్సరం వెళ్ళిపోతుంది. కాబట్టి బహుశా ఈ విద్యా సంవత్సరానికి ప్రణాళికను సిద్ధం చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. కొన్ని ప్లేసెస్ ముఖ్యంగా వైజాగ్లో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బోర్డ్ అంత స్పేస్, కన్స్ట్రక్టెడ్ స్పేస్ ఉంది. మేధా టవర్స్ దగ్గర నుంచి ఇంకా ఓపెన్ చేయాల్సినటువంటివి ఉన్నాయి. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా. అది మిలీనియం టవర్స్ కానీ, మేధా టవర్స్ గన్నవరంలో ఉంది, మిలీనియం టవర్స్ వైజాగ్లో ఉంది. మిలీనియం టవర్స్ కానీ, ఇప్పుడు టీసీఎస్కి కొత్త బిల్డింగ్ ఒకటి ఎండార్స్ చేస్తున్నారు. ఇవి అక్కడ ప్లేస్మెంట్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అక్కడ ఆల్రెడీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి వైజాగ్లో ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర నుంచి అవసరం అయితే వాడుకోదగినటువంటి ఈ ఇయర్ మొదలు పెట్టాలంటే. ఇక్కడ అమరావతి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ ఉంది. లాస్ట్ టైం ఎయిమ్స్ స్టార్ట్ చేసే ముందర కొన్ని టెంపరీ క్లాసెస్ అక్కడ కండక్ట్ చేశారు. తర్వాత పర్మనెంట్ బిల్డింగ్లోకి మార్చారు. పర్మనెంట్ బిల్డింగ్స్ రెడీ అవ్వడానికి 2-3 ఏళ్ళు పట్టొచ్చు. సో అలానే లాస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రకారం డిజిగ్నేటెడ్ టెక్నాలజికల్ పార్క్స్ అని చెప్పని వీళ్ళే ఐటీ మంత్రి లోకేష్ గారే అప్పుడు ఏంటంటే మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ గవర్నమెంటే సప్లై చేసింది. పవర్ సప్లై అన్నీ ఇచ్చి, పవర్ కూడా రిబేట్ కాస్ట్కి వాళ్ళకి ఇవ్వడము, అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి, మ్యాన్ పవర్ వాళ్ళు తెచ్చేదాన్ని బట్టి వీళ్ళు రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లాగే కొంతమంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్తో ఏంటంటే మీరు బిల్డప్ చేయండి, స్పేస్ బిల్డప్ చేయండి, దాన్ని గవర్నమెంట్ లీజుకి తీసుకుంటుందని కండిషన్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ లీజుకి తీసుకుని గవర్నమెంట్ కంపెనీస్ని తీసుకొచ్చి అక్కడ అకామిడేట్ చేసేటువంటి బాధ్యత తీసుకున్నారు. అలా ఒక 3 years మేము వెసులుబాటు ఇస్తాము, అంటే ఎంకరేజ్ చేయడానికి, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పారు. అలా టెక్నాలజికల్ పార్క్లు ఇక్కడ చాలా రెడీ అయ్యి ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం టెక్నో టవర్స్ అని చెప్పి రామకృష్ణ మ్యూజియం ముందర ఏకంగా 14 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్, బేర్ ఫీట్ బిల్డింగ్ అనమాట. అంటే ఇంకా ఓన్లీ ఆ షెల్ లాగా డెవలప్ చేశారు. దానికి ఇంటీరియర్స్, అవుట్ సైడ్ స్ట్రక్చర్ ఇవన్నీ చేయాలి. అవి చేయడానికి ఒక 6 నెలలు అట్లా టైం పట్టొచ్చు. అవి చాలా ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే స్ట్రక్చర్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైము 4 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి చాలా టెక్ పార్క్లు అక్కడ రెడీ అయినాయి ఉన్నాయి. వీటన్నిటిలో ఏదైనా ఒక ప్లేస్ని ఉపయోగిస్తారా, అప్పటి వరకు టెంపరీగా నాగార్జున యూనివర్సిటీ ప్రిమిసెస్ని వాడుకుంటారా అనేది చూడాలి. కానీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచే డీప్ టెక్ యూనివర్సిటీ ఫ్రమ్ అమరావతి, ఏఐ యూనివర్సిటీ ఫ్రమ్ వైజాగ్, ఈ రెండు కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఇందులో తీసుకొస్తారు. ఇంకోటి మెడ్రాస్ ఐఐటి చాలా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మెడ్రాస్ ఐఐటిని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇంకోటి తిరుపతిలో ఐఐటి క్యాంపస్ని ఫస్ట్ మెంటారింగ్ చేసింది కూడా మెడ్రాస్ ఐఐటినే.
ఆ తరహాలో చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ మెడ్రాస్ ఐఐటి సహకారం తీసుకుని ఇప్పుడు దేశంలోనే ఐఐటీస్లో #1 పొజిషన్లో ఉంది మెడ్రాస్ ఐఐటి. సో వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ స్పెషలిస్టులు టోక్యో యూనివర్సిటీ సహకారం తీసుకున్నారు. టెక్నాలజీలో జపాన్ వండర్ఫుల్ నేషన్, అది వరల్డ్కే మార్గదర్శకమైనటువంటి కంట్రీ. సో టోక్యో యూనివర్సిటీ సహకారం తీసుకున్నారు. ఇక్కడ ఎల్ఎన్టీ కానీ టాటా కానీ ఇవి ఇండస్ట్రీ జైంట్స్. సో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఒక కాంబినేషన్తో దీన్ని సెట్ చేస్తున్నట్టుగా ఒకేసారి రెండు యూనివర్సిటీలు రెండు వైపులా కూడా అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ లోకేష్ గారు చెప్తున్నారు ఇవన్నీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ కరికులం బేసిక్ క్లాస్ రూమ్ దగ్గర నుంచి మొత్తం మార్పులు చేస్తున్నాం, గ్లోబల్ క్లాస్ రూమ్ క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు. సో ఇది హైయర్ ఎడ్యుకేషన్లో వస్తున్నటువంటి ఒక గొప్ప మార్పు కింద మనం చూడాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి స్టార్ట్ అయితే ఆ ప్రాంతంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే స్టూడెంట్స్ రావడమే కాదు, అక్కడ ఫ్యాకల్టీ వస్తారు, దానికి తగ్గట్టుగా టెక్నాలజికల్ స్టార్ట్అప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ డీప్ టెక్ లాంటి వాటికి ఏంటంటే స్టార్ట్అప్స్ వస్తాయి, అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. విద్యా అవకాశాల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక హబ్ గా తయారవుతుంది. ఇప్పుడు యూనివర్సిటీ వస్తేనే ఒక హబ్ గా తయారవుతుంది అనుకుంటే మీకు ఆల్రెడీ బిట్స్ కూడా 70 ఎకరాలు ఇవాళ కేటాయించారంట. బిట్స్ క్యాంపస్ గురించి చర్చలు జరుగుతున్నాయి. 70 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిసైడ్ చేశారు. ఆల్రెడీ అక్కడ SRM యూనివర్సిటీ ఉంది. వాళ్ళు మొన్నే చంద్రబాబు నాయుడు గారు 700 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ భూమి పూజ చేశారు, అక్కడ శంకుస్థాపన చేశారు. వాళ్ళు దేశంలోనే ఎక్కడా లేనట్టుగా 18 లక్షల స్క్వేర్ ఫీట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ పార్క్ని డెవలప్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అది చాలా పెద్ద వ్యవస్థ అవుతుంది. ప్లస్ SRM యూనివర్సిటీ కార్నెగీ మెలన్ యూనివర్సిటీతో యుఎస్లో టైఅప్ అవుతుంది. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్, క్యాంపస్ నుంచి వాళ్ళకి అవకాశాలు కల్పించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ కావచ్చు, లేదా డాక్టరల్ స్టడీస్ కావచ్చు, రీసెర్చ్ రిలేటెడ్ ప్లేస్మెంట్స్ కావచ్చు, అది ఫారిన్ యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారేటువంటి స్కోప్ చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. బహుశా అందుకనే అమరావతికి డీప్ టెక్ నేను ఏఐ వైజాగ్కి ఇట్లా ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది లోకేష్ గారి స్టేట్మెంట్ని బట్టి. చాలా తక్కువ టైంలో ఇలాంటి విద్యాశాఖలో డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సార్. స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఏదైతే ఎంచుకుంటున్నారో దానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ డెవలప్ అయిన వైజాగ్ అండ్ ఫ్యూచర్లో అందరూ ముందుకి రాబోతున్న అమరావతిలో ఈ యూనివర్సిటీలు రావడం నిజంగా అందరికి అంటే పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ కింద మనం చూడాలి. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రాలో ఉన్న చదువుకున్న పిల్లలకి అవకాశం వస్తుంది. ISBలో ఎంతమంది తెలుగు వాళ్ళు చదువుకుంటున్నారు, అంటే మొత్తం ఇండియా వైడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. అక్కడ ఒక్కొక్కరికి క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే ప్లేస్మెంట్లో మంత్లీ ₹1,00,00,000 తీసుకున్న ఉద్యోగాలు కూడా వచ్చినాయి. అందులో మంత్లీ, ఇయర్లీ కాదు, మంత్లీ ₹1,00,00,000 తీసుకున్న ఉద్యోగాలు కూడా వచ్చినాయి. కాబట్టి అంటే ఒక హై క్లాస్ హై లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కింద వీటిని మనం చూడాలి. ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ని క్రియేట్ చేసినట్టుగానే భావించాలి. సో అటు అమరావతికి ఒక ఫ్యూచర్ ఇస్తున్నట్టు, ఇటు వైజాగ్కి ఒక దారి వేస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఈ నిర్ణయాలతో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.